ఆచి చికెన్ మసాలా. వరంగల్ జిల్లాలో అధికారులు రెచ్చిపోయారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంలో భాగంగా కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయాన్ని కూల్చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో సైనిక పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలం చదును చేయడంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. ఇది అమానుష చర్య అంటూ అధికారులు తీరుపై ఫైర్ అయ్యారు. శివాలయాన్ని వెంటనే శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవ హర హర మహాదేవ ఆలయాన్ని వెంటనే ఆలయాన్ని వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాంట్రాక్టర్ పై వరంగల్ జిల్లాలో అధికారులు రెచ్చిపోయారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంలో భాగంగా కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయాన్ని కూల్చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో సైనిక పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలం చదును చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. ఇది అమానుష చర్య అంటూ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని కూల్చివేసిన కారణంగా ధర్మాగ్రహ దీక్ష అంటూ కూడా స్థానికులు ఏ విధంగా అయితే చర్యలు చేపడుతున్నారో మనం చూస్తున్నాం. అధికారులు ఎవరైనా స్పందించారా? ఏదైనా కూడా కాకతీయుల కాలం నాటి ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయంగా ఉన్నటువంటి ఆలయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఆలయాన్ని అయితే కూల్చివేసిన ఘటనపై స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ పురావస్తు శాఖ, అదేవిధంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విభాగంలో ఉన్నటువంటి వీరికైతే కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు తెలంగాణ చెందినటువంటి హక్కుల న్యాయవాది రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే కూడా దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కాకతీయులకు సంబంధించినటువంటి గణపతి దేవుడి హయాంలో కూడా 1231 సంవత్సరంలో మాత్రం గుడి నిర్మాణం అయితే చేపట్టారు. చేపట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఆలయ నిర్మాణం కోసం అయితే కూల్చివేసినటువంటి పరిస్థితి. ఇది కాస్త కూడా ఫోటోస్ అయితే బయటికి రావడం, అదేవిధంగా ఇక్కడ విషయాన్ని మొత్తం దారుణంగా వ్యాప్తి చెందడంతో కూడా ఇక్కడ ప్రజలైతే కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బీజేపీ నేతలు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అక్కడ గుడి ప్రాంగణాన్ని పరిశీలించడం, అదేవిధంగా అక్కడ ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఆలయాన్ని మనం సంరక్షించుకోవాలి, అదేవిధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం అయితే అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టేందుకైతే అక్కడ దేవాలయాన్ని కూల్చివేయడం అమానుషం అంటూ కూడా వీరు పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అక్కడ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఖానాపూర్ గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని చెప్పి ఆ గ్రామస్తులు కూడా వెల్లడించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే కూడా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ సతీష్ యాదవ్ కూడా అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా గుడిని ప్రాంగణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా గుడి నిర్మాణం చేపట్టాలంటూ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో కూడా కలెక్టర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాస్త సానుకూలంగా మాట్లాడడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి ఆయా సంబంధించిన గుడి యొక్క పునర్నిర్మాణం చేసేందుకు తను కృషి చేస్తా అంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మహాధరణ కార్యక్రమం అయితే నిర్వహించారు. ఎందుకంటే ఎంతో చారిత్రక కలిగినటువంటి దేవాలయాన్ని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలి, కానీ అక్కడ ఆ ప్రాంగణ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్ ను కూల్ చేయడం సరైనది కాదంటూ వీరు మహాధరణ కార్యక్రమం అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సుమారుగా ప్రభుత్వం 250 కోట్ల నిధులతో కూడా పాఠశాల ఏదో దీన్ని నిర్మించడం జరుగుతుంది. కానీ ఇక్కడ విస్తీర్ణ పరంగా అయితే అన్ని సానుకూలంగా ఉన్నా కొంతమంది కావాలనే ఈ యొక్క గుడి ప్రాంగణాన్ని కూల్చివేస్తారంటూ కూడా వీరు ధర్నా కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా తక్షణమే కూల్చేటువంటి పార్టీ చర్యలు తీసుకోవాలి, ఆ గుడి నిర్మాణం చేపట్టాలంటూ కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు ధర్నా 2వ రోజుకైతే చేరుకుంది. వీరు ప్రభుత్వం దిగిరావాలని కూడా ఒక డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రత్న. రైట్, థాంక్యూ శ్రీకాంత్.
కాంట్రాక్టర్ పై చర్యలు వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు వెంటనే శివాలయాన్ని వెంటనే శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవ హర హర మహాదేవ ఆలయాన్ని వెంటనే ఆలయాన్ని వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాంట్రాక్టర్ పై చర్యలు వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు వెంటనే శివాలయాన్ని వెంటనే శ్రీరామ్ జై శ్రీరామ్ హర హర మహాదేవ హర హర మహాదేవ ఆలయాన్ని వెంటనే ఆలయాన్ని వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాంట్రాక్టర్ పై చర్యలు వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు